ఆ ఊర్లో నీళ్లు సరిగ్గా రావు. నీళ్లు రాక రైతులు పంటలు పండించలేక బాధలు పడుతూ ఉంటారు. దానికోసం ఫస్ట్ చిరంజీవి ఫైట్ చేద్దాం అనుకున్న ప్రయోజనం ఉండదు. దీంతో రైతులు మాస్ సూసైడ్స్ చేసుకుంటారు. సగం మంది ఊరోజులు వెళ్ళిపోతారు. గతి లేక సిటీలో ఏవేవో పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. ఇదంతా చూసి మన సెకండ్ చిరంజీవి 3 drops వాటర్ కార్చి ఈ ఊరు కష్టాలు నేను తీరుస్తా అని చెప్పి మాస్టర్ ప్లాన్ అని చెప్పి సిటీలో ఉన్న పైప్ లైన్లన్నింటిలో దూరిపోదామనే ముష్టి ప్లాన్ వేస్తాడు. సరే అని వాటర్ ఆపేసి పైప్ లైన్లో దూరితే నీళ్లు లేక సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటారు. వాటర్ ట్యాంకర్ల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసైనా గవర్నమెంట్ దిగి వచ్చి మన ఊరిని బాగు చేస్తుందని వీళ్ళ ప్లాన్. ఓకే సరే, ఏదోటి బానే ఉంది. నెక్స్ట్ అసలు ఏం జరుగుతుందా అని మంచి ఇంటెన్సిటీ బిల్డప్ చేశారు. ఈ హోల్ సీక్వెన్స్ లో మీకు బాధ, కోపం తప్ప ఇంకేమైనా ఆలోచన వచ్చిందా? మరి అలాంటి టైంలో అమ్మడు లెట్స్ డూ సాంగ్ ఎందుకు వచ్చిందో చెప్పినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. We may be poor but educated. Mind your tongue. హలో గైస్, వెల్కమ్ టు బ్యాచులర్ ఆఫ్ మూవీస్ ఎపిసోడ్ 6 అండ్ అలాగే రాంగ్ సాంగ్ ప్లేస్మెంట్స్ ఇన్ TF5 పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే ఈ వీడియో లాస్ట్ లో అటాచ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అలాగే కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియో ఒక లైక్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు పిచ్చెక్కించే స్టఫ్ ఇస్తా. ఓకే, మ్యాటర్ ఏంటంటే మన తెలుగు మూవీస్ లో సాంగ్స్ వచ్చే టైమింగ్స్, ఆ సిచ్యువేషన్స్ అనేవి చాలా వర్స్ట్ గా ఉంటాయి. అలాంటి కళాఖండాల్లో కొన్ని తీసుకొచ్చి నేను పార్ట్ 1 వీడియో చేశాను అనమాట. అయితే మనం రీసెంట్ గా రాజా సాబ్ లో ఆ సాంగ్ ప్లేస్మెంట్స్ ఇంకా దరిద్రంగా సాంగ్ ని ముక్కలు చేసి ఒక సగం ఫస్ట్ హాఫ్ లో ఇంకో సగం సెకండ్ హాఫ్ లో పెట్టడం చూసి నా మైండ్ దొబ్బి మళ్ళీ పార్ట్ 2 చేయాలనిపించింది. అందుకే ఇంకొన్ని కళాఖండాలతో మీ ముందుకు వచ్చా. ఈసారి కూడా కొంచెం పాత మూవీస్ ఎగ్జాంపుల్స్ గా తెచ్చా, ఎందుకంటే మనం చిన్నప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు అవి మళ్ళీ చూస్తే ఎన్ని దరిద్రాలు ఉన్నాయో తెలుస్తున్నాయి. సో దానిలో భాగంగానే ఫస్ట్ మనం ఖైదీ నెంబర్ 150 చూసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా బాస్ దే చూద్దాం. ద బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ అంజీ మూవీ తీసుకుంటే హీరోయిన్ ని ఇంకా కొంతమంది పిల్లల్ని విలన్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మన హీరో హార్స్ రైడింగ్ చేస్తూ వాళ్ళని చేసి చేసి క్యాచ్ చేసి కొట్టి వాళ్ళందరినీ కాపాడతాడు. బట్ వెంటనే మెయిన్ విలన్ వచ్చి హీరో తల మీద ఒకటి ఇచ్చి అన్కాన్షియస్ చేసి ఎక్కడికో పట్టుకెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ సినిమాలో క్లైమాక్స్ సీన్. మంచి ఇంటెన్సిటీతో వెళ్తూ ఉంటుంది. హీరో ఏమో అన్కాన్షియస్ గా పడి ఉంటాడు కాబట్టి ఒక డాబా దగ్గర ఆగి నీళ్లు తీసుకురమ్మంటారు. ఇక్కడ మీరు ఇమాజిన్ చేసుకోండి, థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నారు, క్లైమాక్స్ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమా స్టోరీకి VFX కి మైండ్ దొబ్బి ఏదో ఒకటి అవగొట్టండ్రా అని సీరియస్ గా చూస్తూ ఉంటే మిరపకాయ బజ్జీలు ఇస్తావా, నాకు మాడిపోయిన మైసూరు బోండాలు ఇస్తావా అని పాట వస్తే మీకు ఎలా ఉంటుంది? థియేటర్ లో ఎన్ని శవాలు లేచి ఉంటే మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అసలు ఐటమ్ సాంగ్ పెట్టాల్సిన సిచ్యువేషన్ అరా ఇది. అలా ఎలా రాస్తారా సీన్లు? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో ఇక్కడ ఐటమ్ సాంగ్ కరెక్ట్ గా పెట్టారు అనే సిచ్యువేషన్ ఎక్కడ లేదు బ్రో. మేబీ విక్రమార్కుడు ఒకటే నాకు సిచ్యువేషన్ అనిపిస్తుంది, ఇంకేమి స్ట్రైక్ అవ్వట్లేదు. మీకేమైనా అనిపిస్తే కామెంట్స్ లో చెప్పండి. నాకు తెలిసి దేర్ ఈజ్ నెవర్ అ కరెక్ట్ సిచ్యువేషన్ ఫర్ అన్ ఐటమ్ సాంగ్ ఇన్ తెలుగు మూవీస్. అది మ్యాటర్. ఇలాంటిదే ఇంకో దరిద్రం మన సైనికుడు మూవీలో ఉంటుంది. అరే ఇదైతే నెక్స్ట్ లెవెల్. హీరోయిన్ కిడ్నాప్ చేసి విలన్ ని బెదిరిద్దాం అనుకుంటాడు. హీరోయిన్ విలన్ లవ్ చేస్తుంది కాబట్టి అదో దరిద్రమైన లవ్ స్టోరీ, అది వేరే విషయం. హీరోయిన్ కి అస్సలు పడదు. ఇద్దరు ఒక అడవిలో ఇరుక్కుపోయి ఉంటారు. హీరోయిన్ కేమో హీరో తనని ఏదో చేసేస్తాడని భయంగా చూస్తూ ఉంటుంది. లిటరలీ వాళ్ళిద్దరికి ఒక్క నిమిషం కూడా పడదు. హీరోయిన్ ఏమో హీరోయిన్ లిటరల్ గా కింద ట్రీట్ చేస్తుంది. ఇక్కడ ఆడ పిల్ల అగ్గి పుల్ల అనే సాంగ్ ఎలా పెట్టాలనిపించింది అసలు? ఏంట్రా ఇది? అరే హీరోకి హీరోయిన్ కి కొంచెం అట్రాక్షన్ ఉన్నా పర్లేదురా, ఎన్ని సాంగ్లైనా పెట్టుకోండి చూస్తా. కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య లవ్ లేనప్పుడు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారా? లవ్ బ్రెయిన్ ముడ్ లో పెట్టుకొని రాస్తారంటారా స్క్రిప్ట్లు మీరు? We may be poor but educated. మైండ్ యువర్ టాంగ్. సరే, నెక్స్ట్ మన మహేష్ బాబుదే కలేజా చూద్దాం. అమ్మదీనమ్మ, ఇది హైలైట్. అరే హీరో కష్టపడి ముగ్గురిని పట్టుకొచ్చి కట్టేసి కొడితే బ్రహ్మానందం దగ్గరికి వెళ్తే నీకు ఏ ఫ్యాక్టరీ పెట్టాడో ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటాడు మన సుబ్బరాజ్. ఈ మధ్యలో హీరోకి హీరోయిన్ కి చిన్న సరసాలు ఉంటాయి. సరే యాక్సెప్ట్ చేసి చూసాం. సరే అని వీళ్ళు బ్రహ్మానందం ఇంటికి వెళ్తే అక్కడ మళ్ళీ కామెడీ సీన్. సరే అది కూడా చూసాం. ఫైనల్ గా మన బ్రహ్మానందం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాడు. ఇప్పుడు ఎవడైనా ఏం చేస్తాడరా? ఇమ్మీడియట్ గా విలన్ ఎలా పట్టుకోవాలో ప్లాన్ లేసి వాడిని చంపే పనిలో ఉండాలి. మరి అది వదిలేసి మక్కతిక్క మాయా మస్తీంద్ర ఇస్తుంద్రా అనే పాట ఎందుకు వచ్చిందిరా ఇక్కడ? చెప్తున్నా, నాకు లిటరల్లీ ఏడిపోతుంది. నేను ఇంకొంచెం అంటే ఎమోషనల్ అయిపోతాను, నా వల్ల కాదు. అరే మీకు దండం పెడతాను, ఏంట్రా ఇవి? దరిద్రం ఏంటంటే 2026 లో కూడా ఇలాంటివే కంటిన్యూ అవ్వడం. ఏం చేస్తాం, కర్మ. సరే నెక్స్ట్ కి వెళ్దాం. మన డిప్యూటీ సీఎం ఏదో ఒక కళాఖండ ఉంటుంది భయ్య. అన్నవరం అనే ఒక సినిమా, మంచి ఫ్యామిలీ సెంటిమెంట్, సిట్టర్ సెంటిమెంట్ మూవీ. వాళ్ళ చెల్లిని బావని విలన్స్ ఏదో చేశారని చెప్పి హైదరాబాద్ లో మొత్తం క్రిమినల్స్ అందరినీ లేపేద్దామని ఫిక్స్ అవుతాడు మన హీరో. అందులో భాగంగానే మన విలన్ టపాస్ బాలు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ లేపేసి వస్తాడు.
ఉంటాడు, పోలీసులేమో హీరో కోసం తిరుగుతూ ఉంటారు. సరే సినిమాలో హీరోకి ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ సీన్ తో లవ్ ట్రాక్ పెడతారు. కానీ ఇది సెకండ్ హాఫ్ లో మంచి ఫైట్ సీన్. దీని తర్వాత ఎవడైనా ఏం చేస్తాడు, మెయిన్ విలన్ ఎలా చంపాలో ప్లాన్ వేస్తాడు. మనోడు ఏం చేస్తాడు తెలుసా, జ్యోతిష్కుడి గెటప్ వేసి సంబంధం లేకుండా ఆలీని తీసుకొచ్చి కామెడీ ట్రాక్ పెట్టి హీరోయిన్ తో సాంగ్ వేసుకుంటాడు. ఈ దరిద్రాన్ని తెలుగులో కాదు హిందీలో వినండి మీరు. जरा सुन सुन महबूबा जंतर मंतर देख दिल रूबा जरा सुन सुन महबूबा బాధలు తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. ఇక మన ఎపిసోడ్ కే హైలైట్ 2 ఐటమ్స్ ఉన్నాయి. వాటికి వెళ్లే ముందు ఇంకో కళాకోండం ఉంది, అదే కృష్ణం వందే జగద్గురు. చాలా మంచి సినిమా కదా, మరి ఎందుకు ఫ్లాప్ అయింది? మంచి ఇంటెన్స్ ఫైట్ తర్వాత హీరో హీరోయిన్ పోసా అని కార్ లో పోతూ ఉంటారు. హీరోయిన్ ఏమో మీడియాలో జర్నలిస్ట్ అని చెప్తుంది, హీరో ఏమో మీడియా అంటే సర్కస్, నాకు మీడియా అంటే ఇష్టం లేదు అని ఏమో సొల్లేస్తాడు. సరే మీరేదో వాక్ కూడా నాకు ఎందుకు గానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? Spicy, spicy girl. ఇది మెడికల్ తెలుసు మ్యాజిక్ Spicy, spicy girl. మది మైగం సూపర్ మ్యూజిక్ ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఏంట్రా ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా సడన్ గా? ఓ హీరో హీరోయిన్ తో మీడియా అంటే సర్కస్ అన్నాడు కాబట్టి ఒక సర్కస్ సెటప్ వేసి హీరో హీరోయిన్ కి డ్యూట్ సాంగ్ పెట్టావా? అది సరే గానీ ఇది పోసా అని ఎందుకు ఊహించుకుంటున్నాడు? ఆ పాటలో హీరో కండలు హీరోయిన్ తొడలు ఎందుకు చూపిస్తున్నారు? అసలు ఈ పాట ఎందుకు వచ్చిందిరా? ప్లీజ్ రా రే, ఏంట్రా ఇవన్నీ? అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. ఇందుకే ఫ్లాప్ అవుతాయి మరి సినిమాలు. మంచి స్టోరీలు రాసుకుంటారు కానీ దాంట్లో లాంటి చెత్తంతా పెట్టి ఎందుకు పాడు చేస్తారో అర్థం కాదు. ఇలాగే పాటలతో నాశనం చేసిన సినిమా ఇంకోటి ఉంది, అదే మన రాఖీ. అసలు ఎంత సీరియస్ ఫిల్మ్ తెలుసా అది? చాలా సీరియస్ అండ్ చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పేకాడేస్తాడు. అలాంటి సినిమాలో 5 పాటలు ఎందుకురా? మళ్ళీ ఒక్కటి కూడా సింక్ లో ఉండదు, కరెక్ట్ టైంలో రాదు, ఎటర్నల్ ట్రోల్ స్టఫ్. మళ్ళీ మరి ఏం ఉపయోగం రా ఇందులో సాంగ్స్? అసలు ఇంట్రో సాంగే వర్స్ట్. కొంతమంది అమ్మాయిలను విలన్స్ అసాల్ట్ చేస్తే ఆ అమ్మాయిల కన్నీళ్ళలోంచి ట్రాన్సిషన్ అయ్యి హీరో హోలీ చేసుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అరే కనీసం ఆ సీన్ అక్కడ కట్ చేసి చిన్న గ్యాప్ ఏదైనా ఇచ్చి హీరో గురించి ఒక డైలాగ్ వేసి అప్పుడు పెట్టాలి కదరా ఇంట్రో సాంగ్. అసలు ఆ ట్రాన్సిషన్ ఏంట్రా? సరే వదిలేయండి, నెక్స్ట్ సాంగ్ చూద్దాం. Maybe that's why I do all these crazy things. Crazy. I want to make love to you. రే 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 ఆ డైలాగ్స్ ఏంట్రా రే? ఈ పైత్యాలే మానుకోమనేది. హీరో క్యారెక్టర్ ఏంటి, ఆ ఇంగ్లీష్ నవల్ ఫ్యాంటసీ డైలాగులు ఏంటి, ఆ సంబంధం లేకుండా సాంగ్లు ఏంటి? మంచి సినిమాని చెడదొబ్బారు కదరా. నెక్స్ట్ ఎన్టీఆర్ కిలియానాకి బ్రేకప్ అయిన తర్వాత హీరో వచ్చి చెల్లి పెళ్లి చేయండి తర్వాత నేను చార్మిన్ పెళ్లి చేసుకుంటా మంచి ఎమోషనల్ సీన్ అయితే ఏం చేయాలి? ఎవడైనా చెల్లికి పెళ్లి చేసి పంపించి అప్పుడు నీ పన్ను నువ్వు చూసుకోవాలి. అంతేగాని చెల్లి పెళ్లిలోనే మీరిద్దరు ఊహల్లో సాంగ్ రాఖీ రాఖీ నా కవాసాకి అంట. ఇది ఒక్కటే కాదు, హీరోయిన్ ఫస్ట్ టైం చూసినప్పుడే చార్మి ఎగిరి గంతేసి ఊహల్లో ఒక సాంగ్ వేసేసుకుంటుంది. ఆ సాంగ్ ఏంటి? నువ్వేం మాయ చేసావో గాని అని ఫీమేల్ వాయిస్ అనుకున్నారా? కాదు, వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా అంట. నేను వస్తారా అక్కడికో చెప్పు. హీరోయిన్ ఇమాజినేషన్ సాంగ్ లో హీరో పాడడం ఏంటి? అసలు ఇంకోటి నాకు అర్థం కాదు, హీరోయిన్ ఊహలు కలలు మాకెందుకండి? వాళ్ళ ఇంట్లో కూర్చొని ఊహించుకోమనండి, ఆ దరిద్రాలన్నీ మాకెందుకు చూపిస్తారు? నేను ఈ బాధ పడలేనండి. ఇంకా లాస్ట్ ఐటమ్ భయ, పార్ట్ 1 కింద చాలా మంది కామెంట్ చేశారు ఇది. అదే మన లెజెండరీ బద్రీనాథ్ మూవీ. ఇందులో అయితే అన్ని పాటలు హీరోయిన్ ఇమాజినేషన్. ఇప్పుడు ఇమాజినేషన్ కదా, అందుకే వాళ్ళ ఇష్టం అనమాట. ఒక పాటలో హీరోకి పిలక ఉంటుంది, ఒక పాటలో ఉండదు. ఒక పాటలో అచ్చ తెలుగు లిరిక్స్ ఉంటాయి, ఇంకో పాటలో ఇంగ్లీష్ లిరిక్స్ ఉంటాయి. ఇంకొకటి కాదు, అష్ట దరిద్రాలన్నీ సినిమాలోనే ఉంటాయి. అంతే బ్రో, ఇక నా వల్ల కాదు. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మీకు ఇలా ఆడ్గా అనిపించిన సాంగ్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో గుద్దేయండి. పార్ట్ 3 చేద్దాం. అంతవరకు ఈ వీడియో ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. Hey, we may be poor but educated. Mind your tongue.